అమ్మ నమస్తే. నమస్తే నాన్న. ఏం జరిగింది? మీ బాబు కాలేజీకి వెళ్ళిన తర్వాత రాలేదు, చనిపోవడానికి ముందు ఏం జరిగింది? మీతో ఏమన్నా చెప్పాడా? అంతకుముందు ఏమన్నా ఘర్షణలు గొడవలు అని చెప్పాడా? అసలు ఏం జరిగిందమ్మా? మీ బాధ ఏంటి చెప్పండి. బాబు వెళ్ళింది సారు. ఉమ్, వెళ్ళిన తర్వాత 3 రోజులకి ఇంటికి వచ్చింది సారు. ఉమ్, ఇంటికి వచ్చి మళ్ళా బట్టలు కుట్టుకుని మళ్ళా వెళ్ళిపోయింది సారు. ఉమ్, 2 రోజులు ఉమ్, 2 రోజుల్లోనే మళ్ళా జెండార్దన అయింది. ఉమ్. ఆ జెండార్దన రోజే మా బాబుకి చంపేశారు సార్. ఎవరు? అక్కడే కాలేజీలే ఉహుం, కాలేజీలే అంతా జరిగింది. ఆ, కాలేజీలే మార్గం ఉన్నది. ఉమ్, కాలేజీలే అంతా లాక్కుని చెట్టు కట్టుకుని బాబుకి ఉమ్, కట్టు 20 కిలోమీటర్ దగ్గర పడేస్తున్నారు. ఉమ్, 20 కిలోమీటర్ దగ్గరే పడలేదు. ఉమ్. దాని కుప్ప మీద తగిలి పెట్టేశారు. ఓకే, ఓకే, కాల్ చేశారు. కాల్ చేశారు సార్. ఉమ్, అయితే మనకి సాగర్లో దొరకలేము. ఉమ్, ఏమంటే పోలీసులు వెళ్ళారు. పోలీసులు వెళ్ళినప్పటికీ బాబు కాలిపోయినది. ఉమ్, కాలిపోయింది కానీ అంత కాలేదు. కాలిపోయి చచ్చిపోయినది కదా. ఉమ్, మరి నాకు ఏటి దొరుకుతుంది. ఉమ్, అయితే వెళ్తే పోలీసులు పట్టారు. శివన్ కాలేజీ ఇంజనీర్ చదవడానికి వెళ్ళింది. శివన్ కాలేజీ నాగేశు. ఉమ్, వాళ్ళు నాన్న పేరు గోపాల్. ఉమ్, ఆ పేరు 3 పేరు దొరికింది కదా. మగి దొరికింది సాబాను. ఉమ్. లేకపోతే మగి సాబాను దొరకలేను. అసలే అక్కడి అంతవరకు మా కులము వెళ్ళారు. ఉమ్, ఏనా కులము వెళ్తే 10 ఏళ్ళు జనం వెళ్ళారు. ఉమ్, యజమాని రాలేదు ఉమ్, బయటికి. ఉమ్, అయితే అప్పటికి రాత్రి అయిపోయింది. ఉమ్, రాత్రి అయిపోతే అప్పలరాజు వచ్చింది. ఉమ్. మంత్రి. అప్పుడు అప్పలరాజు మినిస్టర్ కదా అప్పుడు. అవును, అవునమ్మా. ఆ ఉమ్, వస్తే అది ఏంటి అన్నది. అమ్మ ఎల్లిన కొడుకు మరి వస్తుందా? ఉమ్, ఎందుకు మరి చంపారు మా బాబుకి. ఉమ్, మా బాబు ఏటి చేసింది. 2 రోజులకి ఏటి చేసేసింది. ఉమ్, కాలు చేస్తే ఇరుగుని పట్టుకు పడేసుకుని నాకు కబురు చేస్తా కదా అవుతుంది. ఉమ్, ఆ ఉమ్. మీరు తల్లి పిల్ల మీ తల్లి తండ్రి మీరే అనుకుని నేను వదిలినాను నాయన. అవును, అవును కదా, అంతే మీరు కదా. ఇల్లు చేస్తారనుకుని మీరు అన్యాయం చేస్తారనుకుని నేను చెప్పలేను. ఉమ్, నేను నాకు తెలియదు. అది అన్నెలా మాకే తెలియదు. మమ్మ కేవటోలు. ఏం జరిగింది తర్వాత? ఏం జరిగింది? మంత్రి గారు వచ్చారు, అప్పలరాజు. అయితే ఉమ్, మంత్రి గారు వచ్చారు సారు. ఉమ్, మంత్రి గారు వచ్చి అన్నది అమ్మ ఎల్లిని బాగా వస్తుందా ఉమ్, డబ్బులు కొట్టు అనుకుని అన్నది. ఉమ్, అయితే నేను ఏది అన్నామంటే డబ్బులు మాకే వద్దు సారు. ఉమ్, మా బాబుకి ఎవరు చంపారు మాకు అదే కావాలా. ఉమ్, 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 బాబుకి పోస్ట్ మార్టం కి పట్టుకుని వెళ్ళారు. ఉమ్, పోస్ట్ మార్టం కి పట్టుకుని వెళ్తే అప్పలరాజు ఏంటి అన్నది అంటే అమ్మ పోస్ట్ మార్టం అయిపోయింది. ఉమ్, బాబు పట్టుకుని సాబను వెళ్ళిపో ఉమ్, అనుకునే అన్నది. ఉమ్, అంటే అది వచ్చింది కూకుంది. ఉమ్, కూకుని ఏంటి అన్నది అమ్మ ఎల్లిన కొడుకు మరి వస్తుందా మరి రాదురా అమ్మా మరి ఏడకు నేను చూస్తాను. నేను మత్స్యకారం కదా ఉమ్. నేను న్యాయం చేస్తాను అనుకుని మాకు తెచ్చేసింది సారు. ఓకే. వచ్చే తర్వాత 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 మీరు ఏమైనా జరిగిందా? అప్పుడు ఏమైనా మీకు కాంపెన్సేషన్ ఇవ్వడం లాగా కానీ లేకపోతే న్యాయం చేసేలాగా ఏమైనా చేసిందా అప్పుడు సర్కార్ ఏమైనా? మాకు ఏటి కాలేదు. ఉమ్, ఏమంటే 3 సంవత్సరం అయింది మేము తిరిగామే అప్పలరాజు దగ్గరే. ఉమ్, తిరిగితే అది రాలేదు ఆ కోర్టుకి. మాకే పంపింది. మాకే పంపింది. ఎల్లమ్మ ఆ కోర్టుకి అంటే వాళ్ళు ఏంటి అన్నారంటే అమ్మ ఏటి మీరు తిరుగుతున్నారు మీ మంత్రి కదా మీ చేతిలో ఉన్నది ఉమ్, తిరిగినావు ఏంటి ఇది అది తిరగకమ్మా అనుకుని అన్నారు. అయితే మంత్రి దగ్గరికి వెళ్తాం కదా సారు. ఉమ్, మంత్రి దగ్గరికి వెళ్తే మంత్రి చెప్పితే కదా బాగుంటది. మంత్రి ఏటి మాకు చెప్పలేదు. ఉమ్, అయితే అది పట్టించలేదు. మాకు ఏటి తిరుగుతున్నారు ఉమ్, మీ బాబుకి నేను పంపమన్నానా మీ బాబుకి తోలుమన్నానా అనుకుని మాకు తిట్టింది సారు. ఉమ్. తర్వాత 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 పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి, లోకేష్ గారి దగ్గరికి కూడా ఇష్యూ వెళ్ళిందా? వెళ్ళాము సార్. Nagnaz is the right person. తనతో మాట్లాడు ఒక్క నిమిషం.